దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ఇప్పుడు ఒక కేసు పెద్ద చర్చకు దారితీసింది. జైలు శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే ఖైదీకి పెరోల్ మంజూరు కావడం, అతడిని బయటకు తెచ్చేందుకు అరుణ చేసిన ప్రయత్నాలు సంచలనంగా మారాయి. సాధారణంగా జీవిత ఖైదు విధించిన వారికి పెరోల్ ఇవ్వడం చాలా కష్టం. కానీ శ్రీకాంత్ విషయంలో అదే జరిగింది. కాదు అరుణ తీసుకొచ్చింది. అయితే ఇదేలా సాధ్యమైంది? తెర వెనుక ఏం జరిగిందనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎస్పీలు పెరోల్ సాధ్యం కాదని చెప్పినా చివరికి హోంశాఖ ఒత్తిడికి గురై మంజూరు చేయడం పెద్ద చర్చకు దారితీసింది. ముఖ్యంగా అరుణ పాత్ర అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె టాలెంట్, ప్రభావం వల్లే శ్రీకాంత్ బయటకు వచ్చాడని అంటున్నారు. ఇంతవరకు ఒకవైపు ఉంటే పెరోల్పై బయటకు వచ్చిన తర్వాత శ్రీకాంత్, అరుణ కలిసి గడిపిన వీడియోలు బయటికి రావడం మరో కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలు, ఫోటోలు వ్యవహారాన్ని మరింత హాట్ టాపిక్గా మార్చేశాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం వెంటనే పెరోల్ రద్దు చేసింది. అరుణ మాత్రం ఇంతటితో ఆగలేదు. తన అరెస్టు ముందు కారు డిక్కీలో కూర్చొని తీసుకున్న సెల్ఫీ వీడియోను పోస్ట్ చేయడం కొత్త చర్చకు దారితీసింది. ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలు, పెట్టిన పోస్టులు వైరల్ అవుతున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ పై ఇంత ప్రభావం చూపగలిగేలా అరుణకున్న స్థాయి ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి నోట వినిపిస్తుంది. అసలు శ్రీకాంత్ ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలపై కూడా ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ గతంలో వైసీపీలో ఉండి తర్వాత టీడీపీలో పనిచేశాడు. గ్యాంగ్ నడిపి బ్లాక్మెయిల్ వంటి అనేక అక్రమాల్లో పాల్పంచుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు, తిరుపతి ప్రాంతాల్లో అతని నేరాల జాబితా చాలా పెద్దదని పోలీసులు చెప్తున్నారు. ఒక హత్య కేసులో దోషిగా తేలి జీవిత ఖైదు పడిన శ్రీకాంత్ 2010 నుంచి జైల్లో ఉన్నాడు. 2014లో సెమీ ఓపెన్ జైల్లో పనిచేస్తూ తప్పించుకొని 4 ఏళ్ల పాటు పరాయిలో ఉండిపోయారు. చివరికి లొంగిపోయాడు. జైల్లో ఉన్నప్పటికీ 60కి పైగా నేరాల్లో అతని పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో టీడీపీ నేతపై జరిగిన హత్యాయత్న వెనుక కూడా అతడి పాత్ర ఉందన్న మాటలు వినిపించాయి. ఇక అరుణ గురించి కూడా అనేక కథలు వినిపిస్తున్నాయి. కొందరు ఆమెను ప్రియురాలు అంటుంటే మరికొందరు భార్య అంటున్నారు. అయితే వారిద్దరూ పెళ్లి చేసుకున్న ఆధారాలు లేవని అంటున్నారు. అరుణ 2002 నుంచి ఒక ఎన్జిఓ నడుపుతున్నారని, ఖైదీల కోసం ఆ సంస్థ పనిచేస్తుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినట్లు సమాచారం. శ్రీకాంత్ పెరోల్ కోసం దాదాపు 12 లక్షలు ఖర్చు చేశారని ఆమె స్వయంగా చెప్పడం సంచలనమైంది. ఆయనతో కలిసి ఉన్న వీడియోలు బయటికి రావడంతో వ్యవహారం మరింత ముదిరింది. తిరుపతి, గూడూరు డిఎస్పీలు, సిఐలు, నెల్లూరు జైలు సూపరింటెండెంట్ నివేదికలు ప్రతికూలంగా ఉన్నా చివరికి జూలై 30న పెరోల్ మంజూరు చేయడం వెనుక అరుణ ప్రభావమేనని చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారం బయటపడడంతో పెరోల్ రద్దు చేశారు. రాష్ట్ర హోంశాఖ ఎప్పుడు మొత్తం ప్రాసెస్పై దర్యాప్తు చేస్తుంది. ఈ వ్యవహారం బయటకు రావడంతో అరుణ లీలపై పెద్ద చర్చ మొదలైంది. డబ్బు, లాబయింగ్, ఇతర పద్ధతులతో తన పనులు సాధించుకుంటుందని ఆరోపణలు వస్తున్నాయి. హోంశాఖలో ఆమెకు ఉన్న పలుకుబడి ఏ మేరకు ఉందన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. తన ప్రియుడు పెరోల్ రద్దు కావడంతో కోపానికి గురైన అరుణ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కలకలం రేపాయి. మమ్మల్ని వాడుకొని వదిలేశారు, ఇప్పుడు మాపైనే తప్పులు మోపుతున్నారు, నేతల బండారం బయటపెడతా, మౌనంగా ఉండి మరిన్ని నిందలు మోసుకోవడం కంటే ప్రతిఘటించడం మంచిది, మహా అయితే నన్ను చంపేస్తారంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. ఇంతలో పోలీస్ శాఖలో కూడా ఆందోళన నెలకొంది. అరుణ నోరు ఊపితే ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయన్న భయం కూడా ఉంది. ఆమెకు ఉన్న పరిచయాలు, ప్రభావం ఏ స్థాయిలో ఉన్నాయో అన్నది కూడా ఇది ప్రశ్నార్థకంగా మారింది. ఇదంతా కలిపి చూసుకుంటే ఒక జీవిత ఖైదీకి పెరోల్ మంజూరు కావడం, ఆ నిర్ణయం రద్దు కావడం, ఆ తర్వాత అరుణ అరెస్ట్ కావడం, ఆమె వ్యాఖ్యలు, ఇలా మొత్తం వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో పెద్ద సంచలనంగా మారింది. ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం దూత మీడియాని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.